సార్, మొన్న గాంధీనగరంలో అగ్ని ప్రమాదం జరిగినప్పటి ఫోటోలు, వాటి వివరాలు. గుడ్, వెరీ గుడ్. సార్, కొండయ్యగా పిలువబడే ప్రజాభద్రతను భగ్నం చేసే కత్తురుకొండరాజు ఆచూకీ ఇంతకాలం ఏమీ తెలియలేదు. ఇప్పుడు తెలుగుదేశం అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక పథకం కింద మొన్న భద్రాచలం దగ్గర సింగన్ అనే మనిషి అరెస్ట్ అయ్యాడు. అతని ద్వారా కత్తురుకొండరాజు 5 సంవత్సరాల క్రితమే చనిపోయినట్టుగా అద్భుతమైన న్యూస్ వెల్లడైంది. చంపేశవయ్యా, దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు ఇదిగో సింగనను పోలీసు అరెస్ట్ చేస్తున్న ఫోటోలు, అతని స్టేట్మెంట్ కి సంబంధించిన వివరాలు. ఫ్యాంటాస్టిక్, అద్భుతం. ఒక్క క్షణం గ్యాప్ లేకుండా నన్ను చంపేస్తున్నావయ్యా. ఇన్ని అతి ముఖ్యమైన విషయాలు గ్యాదర్ చేసి నీకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు చర్చినట్టు ఇవ్వాల్సిందనో. అసలు ఇన్ని రకాల విషయాలను ఎలా గ్యాదర్ చేస్తున్నావయ్యా? పట్టుదల అనేది మనసులో ఉండి అందుకు అనుక్షణం కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు సార్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. బాబు, రోజు ఉదయం 7ంటికి వెళ్ళి ఇలా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి 4 మెతుకులు తిని పడుకుంటా. ఈ మధ్య పని ఎక్కువగా ఉందా? అమ్మా, పెద్దవాళ్ళకి అభిమానం, అనురాగం పెరిగితే నాలాంటి వాళ్ళ జీవితాల్లో బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలకు భయపడే మనిషి జీవితంలో పైకి రాలేడు. అందుకే రాత్రి పగలు కృషి చేసి నాకు అప్పగించిన పనిని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సర్లే, తిను బాబు.